ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు చూపించబోయే వీడియో ఏమిటంటే అరకువేలిలో ఉన్నటువంటి పద్మాపురం గార్డెన్ అయితే చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎంతో ప్రత్యేకమైన టూరిజం ప్లేస్గా గుర్తించబడింది. ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, ఇది ఎంట్రింగ్ గేట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది ఎంట్రింగ్ గేట్. ఇది ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తుంటారు అనమాట. వీళ్ళంతా టూరిస్టులే, చాలా మంది వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రింగ్ గేటు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేము పద్మాపురం లోపల ఎంట్రింగ్ అయితే అయ్యాము. ఈ పద్మాపురం గార్డెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక ట్రైన్ లా కనిపిస్తుంది కదా. పద్మాపురం గార్డెన్ అయితే చాలా చాలా పెద్దది. అందువలన ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ ఎక్కేసి మరి ఈ బండి ద్వారా అయితే అన్ని లొకేషన్స్ని చూస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఇది ట్రైన్లా ఉంది కానీ ఇది టైర్స్ ఉన్నాయి. రోడ్ నుంచి అంతలా చూపిస్తారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బండిని ఏ విధంగా తీసుకెళ్తున్నారో. ట్రైన్ లాగా ఉంది కానీ ఇది ట్రైన్ అయితే కాదు, టైర్లదే. ఈ రోడ్ అంతలాగా తిప్పుతారనమాట. చాలా చాలా బాగుంటుంది. వచ్చే టూరిస్టులు అంతా కూడా ఇలాగే ఆ గార్డెన్ చుట్టూ నడుచుకుంటూ తిరగాలంటే కష్టం కాబట్టి ఈ బండి మీద ఎక్కి మరి చూస్తుంటారు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పులి విగ్రహం బొమ్మ పెట్టినారు. ఐ లవ్ మై ఇండియా. చాలా బాగుంది కదా. అలాగే చూస్తున్నారు, ఇక్కడైతే చెట్టు మీదనే ఒక ఇల్లు అయితే నిర్మించారు. ఇక్కడ చాలా చాలా బాగుంది. చూడండి, ఒకసారి ఇక్కడ ఎక్కుదాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెట్టు మీదనే ఒక ఇల్లు. చాలా చాలా బాగుంది కదా. చంటి బాగుంది ఇల్లు, చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది అన్నమాట. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఒక ప్రత్యేకమైన టూరిజం ప్లేస్ అనుకోవాలి ఈ పద్మాపురంలో, ఈ పద్మాపురం గార్డెను. కానీ ఈ రెస్ట్ రూమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. చెట్టు మీద ఒక ఇల్లు చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఎటువంటి వేడి ఉండదు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ గడ్డి, ఈత గడ్డితో అయితే ఒక గుడారాల్లా తయారు చేశారనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఒక గెస్ట్ రూమే. చాలామంది టూరిస్టులు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు అన్నమాట. టూరిస్టులు అయితే ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. కదా, ఇదిగో ఫ్రెండ్స్ మా అమ్మ. చాలా బాగుంది కదా. సెల్ఫీ వేసుకో. మా అమ్మతో ఒక సెల్ఫీ. చూస్తున్నారు కదా, ఒకసారి ఇక్కడ లోపల చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ చాలా కూల్గా ఉంది అనమాట. వేడి ఏం లేదు. చాలా బాగుంది. ఇది నుంచి ఇక్కడ ఒక 10 మంది దాకా పడుకోవచ్చు. వర్షం వచ్చిన కలవము. చాలా చక్కగా తయారు చేసిన ఉంటాయి. ఇది మనకు కూల్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ చూద్దా, జల కన్యలు ఉంది ఇక్కడ. చాలా బాగుంది కదా, చూడండి. చాలా చాలా బాగుంది. ఇక్కడైతే జల కన్యలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. శివుడు విగ్రహం పెట్టారు. ఫ్రెండ్స్, మీరు ఈ పద్మాపురం గార్డెన్ చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పద్మాపురం గార్డెన్ చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వేరే ప్లేస్కి వెళ్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ పద్మాపురం గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది. సంటిదా
ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా చాలా బాగుంది ఇదైతే లొకేషన్, చాలా చక్కగా తయారు చేశారు. చాలా బాగుంది కదా. చూసినా కదా ఫ్రెండ్స్, ఈ పూలని అయితే మేము బంతి పువ్వులు అని అంటాము. మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా చాలా బాగున్నాయి. చూసినా కదా, చాలా చాలా బాగుంది. చెట్లు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడైతే మా అమ్మ ఉంది, మా తమ్ముడు పక్కన మా అమ్మ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఎండ వస్తుందనేసి గుడి పెట్టుకున్నారు. ఇదే ఫ్రెండ్స్ మా అమ్మ మా తమ్ముడు. బాగున్నదా? సూపర్గా ఉన్నారు. చాలా బాగుంది కదా గార్డెన్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. పూలు బాగున్నాయే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది ఇదైతే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెద్ద గలగా ఉంది. ఇక్కడ కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. బాగుంది అంటే బాగుంది. చూస్తున్నారు కదా, ఈ పద్మాపురం గార్డెన్లో అయితే చాలా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ చక్కగా కూల్గా ఉంటుంది. ఇక్కడ లోపల మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా. మన్యం వీరుడు ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు. చూస్తున్నారు కదా, ఈ తాకులతో తయారు చేసిన పూరి గుడిసె అంటారు. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక రెస్ట్ రూమ్ అనమాట. చూసారా ఏ విధంగా తయారు చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా పాడేరు ట్రైబల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.